Morning friends. ఈరోజు మనము ఎవ్రీ ఇయర్ పెన్షన్ 4 lakhs పని చేయకున్నా అంటే ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకు ఎవ్రీ ఇయర్ 4 lakhs, 4,50,000, 5 lakhs or 6 lakhs వచ్చే విధంగా మనం పెన్షన్ ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ ఎంప్లాయీస్కి 50 years తర్వాత పెన్షన్ అవకాశం మ్యాక్సిమం ఎవరికి లేదు. కాబట్టి మనం పెన్షన్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం చూద్దాం. You can see here the objective of this proposal is to provide financial security to your family during your productive span and a happy independent retired lifestyle for yourself and your spouse when you decide to retire. అంటే రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా జీవించడానికి, అదేవిధంగా మీరు పని చేస్తున్న కాలంలో ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంటల్ కానీ న్యాచురల్గా కానీ అనుకోని పరిస్థితులు ఏమైనా జరిగినప్పుడు మీ ఫ్యామిలీని రన్ చేయడానికి మీకు ఈ అమౌంట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా హ్యాపీగా ఉంటే, అంటే హ్యాపీగా ఉన్నంతకాలం, పని చేసినంతకాలం హ్యాపీగా ఉంటే తర్వాత రిటైర్మెంట్లో మీకు ఈ అమౌంట్ ఉపయోగపడుతుంది. Under this insurance proposal, you will need to make premium payments of 99,006 rupees per annum from your own funds till your age of 52 years. Okay, ఇక్కడ మనం 32 years స్టార్టింగ్ ఏజ్ తీసుకున్నాము. 32 years నుంచి 52 years వరకు, అంటే సంవత్సరానికి 99,006 రూపాయలు, అంటే నియర్లీ 1 lakh rupees ఫర్ 20 years ప్లాన్. ఈ విధంగా మనం 20 years ఎంత పే చేస్తాము? 20 lakhs పే చేస్తాము. దెన్ రిస్క్ ప్రపోజల్ ప్రొవైడ్స్ ఫర్ హై రిస్క్ కవర్. ఇక్కడ ఎంత వస్తుంది మనకి రిస్క్ కవర్? 28,68,780 రూపీస్ రిస్క్ కవర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆన్ ది ఏజ్ ఆఫ్ 32 అండ్ గ్రోయింగ్ 55,81,380 రూపీస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 53. అంటే 53 ఏజ్లో ఉన్నప్పుడు మీకు రిస్క్ కవర్ 55 lakhs అబౌవ్ ఉంటుంది. 32 అంటే 28 lakhs తోటి మీకు రిస్క్ కవర్ స్టార్ట్ అవుతుంది. దీన్ని వివరంగా మనం చార్ట్లో చూద్దాం. ఓకే, ఇన్ ది ఇయర్ ఆఫ్ 2033 when you will be 53 years of age, you will be start receiving annual tax free income every year till 75 years of your age. Income starts at 3,35,953 rupees per annum. సో ఇక్కడ మీకు 53 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే 32 సంవత్సరాలకి మీరు ఈ ప్లాన్ స్టార్ట్ చేసినట్లయితే 53 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు ఎవ్రీ ఇయర్ 3,35,953, అంటే 3,35,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ మీకు పెన్షన్ వస్తుంది. దీంతో పాటు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 52 సంవత్సరాల తర్వాత మీరు ఎటువంటి ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇదైతే మీరు చెల్లించే ప్రీమియమ్స్ 20 సంవత్సరాల వరకు, అంటే మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ 1 lakh పే చేస్తారు కాబట్టి 1 lakh మీకు సెక్షన్ 80 CCE కింద మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ 1 lakh వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు పే చేయవలసిన ప్రీమియం ఎంత? ఇక్కడ 99,006 రూపీస్. అట్లా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 20 సంవత్సరాలు చేస్తున్నారు. చూడండి, ఈ 20 సంవత్సరాలు మీరు 99,006 రూపీస్ ఎవ్రీ ఇయర్ పే చేస్తారు. ఇక్కడ మీకు నార్మల్ రిస్క్ కవరేజ్ వచ్చేసి
నార్మల్ రిస్క్ కవర్ వచ్చేసి 32 ఇయర్లో 28 లక్షలు ఉంటుంది. యాక్సిడెంటల్ రిస్క్ కవర్ 33 lakhs ఉంటుంది. సో అదేవిధంగా ఎవ్రీ ఇయర్ నార్మల్ రిస్క్ కవర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. చూడండి, సపోజ్ ఇక్కడ రిస్క్ కవర్ న్యాచురల్గా జరిగితే 42 lakhs ఉంటుంది చేంజ్, అట్లా యాక్సిడెంటల్గా జరిగితే 47 lakhs ఉంటుంది. ఇక్కడ చూడండి 55 lakhs ఉంది. 52 years ఏజ్ అప్పుడు మీకు 55 lakhs ఉంది. ఇక్కడ యాక్సిడెంటల్ కవరేజ్ 60 lakhs ఉంది. అంటే ఈ పీరియడ్ మీరు ఏదైతే ఉందో ఈ పీరియడ్ మాత్రమే మీరు పే చేసిన అమౌంట్ ఉంటుంది. ఈ పీరియడ్ మీరు పే చేసిన ప్రీమియము ఇది. ఇది మీరు పే చేయాల్సిన ప్రీమియం పీరియడ్. అంటే ఓవరాల్గా మీరు 20 లక్షల అమౌంట్ పే చేస్తున్నారు. సో మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చేసరికి చూడండి, ఇది ట్యాక్స్ ఎగ్జంప్షన్ 30,593 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ మీకు ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అంటే మీరు కట్టవలసిన ప్రీమియం ఎంత ఇప్పుడు ఓవరాల్గా 68,413 పర్ యానం ఓన్లీ. అంటే మీరు ఓవరాల్గా మీరు 14 లక్షల రూపాయలు మాత్రమే ఇక్కడ మీరు ప్రీమియం పే చేస్తారు. దీంతో పాటు మీకు ఎవ్రీ ఇయర్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ లోన్ ఫెసిలిటీ చూడండి, సపోజ్ ఈ ఇయర్లో లోన్ కావాలనుకోండి, 4, 5, 5th ఇయర్లో 1,60,500 రూపాయలు లోన్ ఫెసిలిటీ ఉంటుంది. సపోజ్ ఇక్కడ తీసుకోవాలనుకోండి 11 లక్షల రూపాయలు ఉంది. సపోజ్ ఇక్కడ తీసుకోవాలనుకోండి 24 లక్షల రూపాయలు లోన్ కవరేజ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా లోన్ తీసుకోవాలనుకుంటే ఏ ఏజ్లో లేదా ఏ ఇయర్లో మీకు లోన్ కవరేజ్ ఎంత అనేది ఇట్లా చూసుకోవచ్చు. సపోజ్ 2000 ఇయర్లో లోన్ కవరేజ్ కావాలనుకోండి, ఇట్లా చూసుకోవాలి. అంటే 4,27,000 లోన్ ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఓన్లీ 9% ఇంట్రెస్ట్ తోటే మీరు పే చేయొచ్చు. బయట ఇంట్రెస్ట్ కంపెనీస్ ఎట్లా ఇస్తాయి, 15%, 18% అట్లా ఉంటుంది. ఇక్కడ మీరు జస్ట్ 9% ఇంట్రెస్ట్ తోటి క్లోజ్ చేయొచ్చు. ఇదంతా మీరు పే చేస్తున్నంత ఇదంతా మీరు పే చేసే కాలం, అంటే మీరు పే చేయాల్సిన కాలం ఇదంతా. ఇప్పుడు మీకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. బెనిఫిట్స్ చూడండి, 53వ సంవత్సరం మీకు బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 32 years ఏజ్ అతన్ని మనం ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఎవ్రీ ఇయర్ సపోజ్ ఇప్పుడు అంటే 50th ఇయర్లో ఇది స్టార్ట్ అయిన అమౌంట్. అదేవిధంగా ఇక్కడ చూడండి 54 year, ఇది 55 year. దిస్ ఈజ్ ది ఎవ్రీ ఇయర్ వీ నీడ్ టు గెట్ ది అమౌంట్ at function time, like 52 years, 53, 54, 55, 56 అప్ టు ఎప్పటి వరకు ఉంది మీకు 75 years వరకు ఈ ఫంక్షన్ ఉంది. అదేవిధంగా మీరు చూడండి లోన్ ఫెసిలిటీ, ఎప్పుడైనా లోన్ కావాలనుకుంటే ఎప్పుడు కావాలన్నా మీకు 24 లక్షలు గ్యారంటీ లోన్ 9% ఇంట్రెస్ట్ తోటి. చూడండి ఎప్పుడు కావాలన్నా మీకు 24 లక్షలు మినిమం ఉంది ఇంట్రెస్ట్. ఇది లోన్ ఎలిజిబిలిటీ. ఈ లోన్ 24 లక్షలు మీకు ఎప్పుడంటే అప్పుడు ఇస్తారు. అదేవిధంగా న్యాచురల్ కవరేజ్ చూడండి 55 లక్షలు, 56, 50. సపోజ్ మీకు 64 సంవత్సరంలో రిస్క్ ఏమైనా అయితే 61 లక్షలు వస్తుంది. అంటే 60 లక్షలు వచ్చినా ఇప్పటి వరకు మీరు చూడండి 3 లక్షలు మీరు తీసుకున్నా కానీ ఈ టైంలో మీకు ఏమైనా అయితే సో అది తీసుకోవడంతో పాటు ఈ అమౌంట్ కూడా వస్తుంది. ఇక్కడ 53 లక్షలు వస్తుంది. సపోజ్ 75 సంవత్సరాలు మీరు పెన్షన్ ఎంజాయ్ చేశారు అంటే ఓవరాల్గా 95 lakhs. మీరు కట్టాల్సిన అమౌంట్ ఎంత, ఓన్లీ 14 lakhs. మీరు 14 lakhs పే చేశారు, కానీ ఈవెన్ ఇక్కడ మీ పెన్షన్ ఎంత బెనిఫిట్ పొందారు, 95 లక్షలు తీసుకున్నారు. అది కాకుండా 95 లక్షలు తీసుకున్న తర్వాత కూడా మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ
ఈ 76వ సంవత్సరం నుంచి పెన్షన్ మీకు రాదు. కానీ 27,40,000 పెన్షన్ ఇన్సూరెన్స్ కవరేజ్ 100 ఇయర్స్ వరకు ఉంటుంది. చూడండి, న్యాచురల్ కవరేజ్ ఇంతే ఉంటుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా న్యాచురల్ కవరేజ్, యాక్సిడెంటల్ కవరేజ్ సేమ్ 27,40,000 ఉంటుంది. కానీ ఈ కవరేజ్ మీరు వద్దనుకున్నారనుకోండి, సపోజ్ ఈ టైంలో 82 సంవత్సరంలో కవరేజ్ వద్దనుకుంటే 19 lakhs మీకు చేతికి ఇచ్చేస్తారు. లేదు మీకు 76 సంవత్సరం పెన్షన్ ఆగిపోగానే మాకు ఇన్సూరెన్స్ కవరేజ్ వద్దనుకుంటే ఇమ్మీడియట్గా 16 లక్షలు మీకు క్యాష్ హ్యాండ్కి ఇచ్చేస్తారు. లేదు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి, యాక్సిడెంటల్ కవరేజ్ కావాలి, లోన్ కావాలి అనుకున్నారు అనుకోండి, మాకు క్యాష్ వద్దు లోన్ కావాలంటే ఇమ్మీడియట్గా మీకు 15 లక్షలు, ఇక్కడ సపోజ్ ఇక్కడైతే 18 లక్షలు, సపోజ్ ఇక్కడైతే 20 లక్షలు అమౌంట్ ఇస్తారు. సో మీరు ఈవెన్ ఈ లోన్ చెల్లించకపోయినా పర్లేదు, ఎందుకంటే మీ క్యాష్ వాల్యూ ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో మీరు ఈ లోన్ తీసుకోవచ్చు, యథావిధిగా మీ ఏదైతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందో ఇది కూడా అవైల్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా మీరు ఏంది 14 లక్షల రూపాయలు మీరు ఏదైతే ఉందో 20 సంవత్సరాలు పే చేస్తే మీరు నియర్లీ 1,15 lakhs రూపీస్ మీరు ఈ పాలసీ వల్ల గెయిన్ చేస్తారు. ఇది ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్. ఇక ముఖ్యంగా ఈ పాలసీకి బెనిఫిట్స్ ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి నేను 1 by 1 చెప్తాను. ఈ పాలసీ తీసుకోవడం వల్ల మనకి ఐ రిటర్న్స్ ఉంటాయి. రెండోది పెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది. 3 లిక్విడిటీ ఆప్షన్ ఉంటుంది. అంటే మనం పే చేయలేని పక్షంలో లోన్ తీసుకొని అక్కడే పే చేసి తర్వాత ఉన్నప్పుడు తీసుకోవచ్చు. హౌసింగ్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనీ ఫెసిలిటీ ఉంటుంది, అంటే పెన్షన్. సెక్యూరిటీ ఫర్ యువర్ ఫ్యామిలీ, అంటే ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మీకు ఇన్ కేసు ఏమన్నా అయితే మీ ఫ్యామిలీ, మీరు ఉన్నా లేకపోయినా మీ ఫ్యామిలీ అదే విధంగా రన్ అవుతుంది. రిస్క్ కవర్ వచ్చేసి 100 years వరకు ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది. రిస్క్ కవర్ ఆఫ్టర్ మెచ్యూరిటీ కూడా, అంటే 75 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ ఆగిపోతుంది కాబట్టి 76 నుంచి 100 సంవత్సరాల వరకు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి, మీకు లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పాలసీకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ పాలసీ తీసుకుంటే మీరు ఒక ఫిక్స్డ్ అసెట్ తీసుకున్నట్టు ఫీల్ అవ్వచ్చు. రెగ్యులర్గా ఇన్కమ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఇది ప్లాన్ చేసుకోవచ్చు. లంసమ్ అమౌంట్ కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. వడ్డీ పరంగా లోన్ పరంగా తీసుకోవచ్చు, లేకపోతే ఎట్ ఏ టైం క్యాష్ వాల్యూ పరంగా కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ బెనిఫిట్స్ ఫర్ యువర్ పెన్షన్ ప్లాన్.